రాష్ట్రంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానం అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానంలో ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పించనున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురించి మీరు అందరూ ఇప్పటివరకు చెప్పారు. క్రీడలు అనేది ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఒక ఐక్యతని, ఒక చరిత్రకు కూడా పునాదేసేటువంటి కార్యక్రమం క్రీడలు. ఈ సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసినటువంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. అంటే ఆ రోజుల్లో అనేక మంది గొప్ప గొప్ప మ్యాచ్లు జరిగినాయి. కపిల్ దేవ్ కూడా ఇక్కడ ఆడారని చెప్తా ఉన్నారు. అజారుద్దీన్, ఇట్లా అనేక మందిని ఈ ప్రాంతం నుంచి దేశానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ, దీన్ని చేయడంలో కష్టం అవటం కానీ, నిధులు లేకపోవటం కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత నజీర్ గారు దీనికి తీసుకురావడం 1-2 సార్లు దీన్ని ముందుకు చేయాలంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడటం, మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను.